స్తుతులు. సర్వశక్తుల సర్వాధికారి విధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా పట్ల నీ చూపిన కృపను బట్టి నీ చేసిన ప్రతి మేలు ప్రతి ఒక ఉపకారం చెల్లిస్తుందివా. నీ వాక్య అవగాహన వాక్య ప్రత్యక్షతను దయచేయండి. నీ వాక్యాన్ని పరిచయం చేస్తుందివా. నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. ఉత్తపడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండివా. మరి సంఘంలో కూర్చొని వినేవారిని, తిరిగి ఆన్లైన్లో వినేవారిని ఆశీర్వించి దీవించి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొక సమయంలో దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడము, మరి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మరి ఈరోజు తీసుకున్న అంశము ద లార్డ్ విల్ గైడ్. దేవుడు మనల్ని నడిపించేవాడు అనే అంశాన్ని మనం ధ్యానిస్తాం. సో నాతో పాటు యెషయా 58వ అధ్యాయం 11వ వచనం. యెషయా 58వ అధ్యాయం 11వ వచనం. ఐజాయా 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి చుట్టవలెను ఉండేదవు. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే 58వ అధ్యాయం ప్రత్యేకంగా గమనిస్తే అక్కడ ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరి 11వ వచనం వచ్చేసరికి మనల్ని వాక్యం సరిస్తున్నట్లయితే గమనించినట్లయితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమేన్. మనం యెహోవా నిన్ను నిత్యము నడిపించును, ద లార్డ్ విల్ గైడ్ అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అన్న మాట గమనించినట్లయితే మరి దేవుడు మనల్ని నిత్యము నడిపించాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఆమేన్. చూడండి, చాలామందికి పిల్లలు ఉన్నారు. పిల్లలు మనం నడిపించాలి, మనం ముందుకు తీసుకెళ్ళాలంటే వాళ్ళు ఏం చేయాలి? తల్లిదండ్రులకి సమర్పించుకోవాలి, తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. అప్పుడే తల్లిదండ్రులు పిల్లల్ని నడిపించగలుగుతారు కదా. ఎలాంటి కష్టం ఉన్నా ఏదున్నా కానీ వాళ్ళ బాధ్యత ఏంటిది? పిల్లల్ని పట్టించుకునే విషయం, పిల్లల బాధ్యత తీసుకుంటారు కాబట్టి వాళ్ళని నడిపించగలుగుతారు. అదేవిధంగా మనము దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా, మరి యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించిన ప్రజలుగా మనం ఏం చేయాలి? మనము వాక్యం ఆల్రెడీ చెప్తున్నాడు, మనం నడిపించండి దేవా అని అడగాల్సిన అవసరం లేదు. God himself is saying that I will guide you. The Lord will guide you. Amen. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అన్న మాట ఆల్రెడీ రాస్తున్నది. కాబట్టి ఏం చేయాలంట? నన్ను నడిపించు దేవా అని మనం అడగాలి. అందుకే సామెతలు మనం గమనించినట్లయితే తన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఎప్పుడు నీ ప్రవర్తన అంతటిలో అంటే సందేశం కాదండి, వారానికి ఒక రోజు లేకపోతే నెలకు ఒక రోజు కాదు, నీ ప్రవర్తన అంతటిలో. ప్రవర్తన అంటే అనేక విషయాలు మన ప్రవర్తనలు, మనం చూసే దాంట్లో, మాట్లాడే దాంట్లో, మన నడవడికలో లేదా మన ఆలోచన విధానం, అన్ని విషయాలను కూడా మనం ఏం చేయాలంట? తన అధికారానికి ఒప్పుకోవాలి. ఎవరి అధికారానికి? దేవుని అధికారం. ఎవరు దేవుడు? నన్ను సృష్టించిన సృష్టికర్త నా అధికారానికి, నా తండ్రికి నేను సమర్పించుకుంటే ఏం చేశానంట? నా మార్గము సరళం చేస్తాడు కదా. కమిట్ ఆల్ యువర్ వేస్ అంటు హిమ్ అండ్ హీ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్. సో అంటే నా మార్గం సరళం చేయాలంటే నేను
ప్రవర్తన అంతటిలో దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవుని అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు వాక్యం సర్వీసులో గమనించినట్లయితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నడిపించే ప్రాసెస్లో, నడిపించే విషయాలను గమనిస్తే ఏమన్నాడు? క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచను. Amen. He will satisfy the soul in drought. Drought అంటే famine. Famine అంటే కరువు ప్రాంతం. కరువు పరిస్థితిలో వాక్యం ఏం తెలుస్తుంది? నిన్ను కేవలం నీకు ప్రొవైడ్ చేయడం కాదు, నీ కరువు పరిస్థితిలో 3 పూటలు బదులుగా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసాము? నిజంగా అనుకుందాం, ఇప్పుడు మన హైదరాబాద్లో కరువు వచ్చింది, తినడానికి ఆహారం లేదు, పస్తులో పడుకుంటున్నాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? కనీసం ఒక పూట భోజనం అన్నా ఉంటే బాగుండు అనుకుంటాం. కరువు లేని టైంకి ఏం చేస్తాము? 3 పూటలు, 4 పూటలు, 10 పూటలు తినేవాళ్ళు ఉన్నారు, దినమంతా తినేవాళ్ళు ఉన్నారు. సో వాక్యం ఏం తెలుస్తుంది? కరువు ప్రాంతంలో కరువు పరిస్థితి మీరు ఎదుర్కొన్నట్లయితే నేను మిమ్మల్ని నడిపించేవాడిని. కాబట్టి ఎందుకు? మీరు నాకు సమర్పించుకున్నారు, మీ ప్రవర్తన అంతటిలో నా అధికారాన్ని మీరు ఒప్పుకున్నారు. కాబట్టి నా బాధ్యత ఏంటిది? నేను మిమ్మల్ని నడిపిస్తాను. ద లార్డ్ విల్ గైడ్. సో ఆ గైడెన్స్లో ఏమవుతుందంట? కొరత రావచ్చు, కొరత వచ్చినను, కరువు వచ్చినను నా బాధ్యత ఏంటిది? మీరు చింతించాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నాది. కాబట్టి ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ యూ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు హ్యావ్ ప్రొవిజన్ ఫర్ యూ. ఏం చేశాడు? తన బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి ఏమన్నాడు? క్షామకాలంలో నేను కేవలం నీకు ఒక పూట భోజనం గురించి ఆలోచించడం, నేను తృప్తిపరుస్తా ఉంటున్నాడు. మనం ఎప్పుడు తృప్తి పొందుకుంటాము? ఎప్పుడైతే శ్రేష్టమైనది సంపాదించుకుంటామో, శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైన వస్త్రాలు, శ్రేష్టమైన ఇల్లు, అన్ని విషయంలో శ్రేష్టము మనం కలిగి ఉంటామో అప్పుడు మనం తృప్తిపరచబడిన వారిగా ఉంటాం. సో వాక్యం అనుసరిస్తున్నది, మీరు చింతించాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని తృప్తిపరచాల్సిన బాధ్యత నాది. కాబట్టి ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు సాటిస్ఫై యూ ఇన్ ద ఫ్యామిన్, ఇన్ డ్రాట్. కరువు ప్రాంతంలో, కరువు పరిస్థితిలో మిమ్మల్ని తృప్తిపరిచే వాడిని నేను. కాబట్టి ఏం చేస్తాడు? నేను నిన్ను నిత్యము నడిపిస్తా. ఎవరండి? యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరచడు కదా. సాటిస్ఫై సోల్ ఇన్ డ్రాట్. ఎలా ఏం చేస్తాడు? కరువు ప్రాంతం, కరువు పరిస్థితిలో వాగు దగ్గర కూర్చున్నాడు. ఆకాశ పక్షులు పంపించేం చేశాడు? పగలు రాత్రి రొట్టె మాంసము తెచ్చి ఇవ్వటం మనం గమనిస్తాం. అంటే ఏం చేశాడు? ఆ దైవజనుడు, ఆ ప్రవక్త దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. కాబట్టి కరువున్నా కరువు లేకపోయినా దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. కాబట్టి కరువు లేనప్పుడు దేవుడు సమకూర్చాడు, కరువు ఉన్నప్పుడు కూడా అక్కడున్న ప్రాంతంలో ఎవరికి దాదాపు ఏమి లేకపోవచ్చు తినడానికి. కానీ తనని సేవించే దైవజనుని, అంటే దేవుని ప్రేమించేవాడిని, దేవుని విషయంలో ఆలోచన కలిగిన వారిని ఏం చేశాడంట? దేవుడు తృప్తిపరిచినండి. ఇంతకుముందు కనీసం అలాంటి కరువు పరిస్థితిలో అనుకుందాము, తనకి ఏమి ఆహారం కాకపోతే ఆ ప్రవక్త కనీసం ఒక పూట ఆహారం దొరికితే చాలా అనుకున్నాడేమో. కానీ దేవుడు తనని గమనించాడు. అందుకే వాక్యం ఏంటంటే, ఐ వాచ్ ఓవర్ యూ, నేను మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నాను. కన్ను రెప్ప కూడా ఏం చేస్తాడంటే ఎన్నడు కునుకడు. ఎవరు? ఇశ్రాయేల్ని కాయువాడు కునుకడు నిద్రపోడు. నిన్ను నన్ను కాయువాడు కునుకడు నిద్రపోడు. అంటే ఏం చేస్తాడు? కునుకకుండా నిద్రపోకుండా నీ అక్కర్లేంటిది, నీ అవసరం ఏంటిది అని ఏం చేస్తాడు? తన వాంఛ కలిగినాడు. కాబట్టి తీర్చడానికి ఏం చేస్తాడు? నేను మిమ్మల్ని నిత్యము నడిపిస్తాను. నడిపించాలంటే మనము సమర్పించుకోవాలి. సమర్పించుకున్నప్పుడే తన నడిపింపు మనము అనుభవించగలుగుతాం. ఎలాంటి పరిస్థితుల్లో? నువ్వు మంచి స్థాయిలో ఉన్నప్పుడు, పడిపోయిన స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను తృప్తిపరుస్తూ ఉంటాడు. ఓన్లీ గాడ్ విల్ సాటిస్ఫై. ఏ మనిషి కూడా, ఏ ఉద్యోగం కూడా, ఏ పరిస్థితి కూడా మనల్ని తృప్తిపరచవండి. దేవుని హస్తము మన పైన ఉంటే దేవుడు మనల్ని క్రమక్రమంగా అంచెలంచెలుగా హెచ్చిస్తూ మనల్ని తృప్తిపరిచేవాడు. మనం చేయాలి? మన ప్రవర్తన అంతటిలో తన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు మన త్రోవలు, మార్గము సరళం చేసేది ఆయన మాత్రమే. ఏమన్నాడు? క్షామకాలంలో నేను తృప్తిపరిచి, తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? నేను తృప్తిపరిచి నీ
ఎముకలను బలపరచును. మొట్టమొదటి ఏమన్నా స్టార్ట్ అయింది, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. రెండోది ఏమన్నాడు, క్షామకాలంలో నిన్ను ఆయన తృప్తిపరుస్తా అంటాడు. మూడోది ఏమన్నాడు, నీ ఎముకలకి బలము దయచేస్తా అంటాడు. అంటే ఏంటిది, నీ ఆరోగ్యం క్షీణించిన, చనిపోయే పడక మీద ఉన్నా కానీ, ఎంత భయంకరమైన అనారోగ్యం అయినా కానీ నేనేం చేస్తాను, స్వస్థపరిచే యోహాను నేనే కాబట్టి ఏం చేస్తాను, నీ అనారోగ్య పరిస్థితిలో నేను నిన్ను నడిపిస్తాను. నీ కొరత పరిస్థితిలో, కరువు పరిస్థితిలో నేను నిన్ను నడిపిస్తాను. ఇంకేమన్నాడు, నీ ఆరోగ్యం ఏం చేస్తాడంట, నీ ఎముకలకి బలము దయచేస్తాడు. చాలాసార్లు వయసు పెరిగే కొద్దీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, సాధారణంగా మనకు జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, లేకపోతే చేయి నొప్పులు అనేక వస్తూ ఉంటాయి. కానీ వాక్యం నమ్ముకున్నట్లు, దేవా నన్ను నిత్యం నడిపిస్తాను కాబట్టి నా శరీరంలో ఉన్న ప్రతి ఎముకని మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. నాకు కావాల్సిన ఆరోగ్యం ఎదుటి వాక్యం సెలవుస్తుంది. ఎముకలకు బలము దయచేస్తా కాబట్టి ఉదయకాల సమయంలో మీ వాక్యం వింటుండగా నా ఎముకలలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి బలము దయచేయలేదు. ఎముకలు బయట నుంచి కనిపించమని శరీరంలో మనకున్న ఎముకలు ఏం చేస్తారంట, మన శరీరాన్ని మోయాలి. బలహీనం ఏమంటే, ఎముకలు బలహీనం అయితే మనం నిలబడలేము, కూర్చోలేము, కొద్దిసేపు పడుకోలేము, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ వాక్యం సెలవుస్తుంది, నీ ఎముకలని బలపరచువాడు, ఐ విల్ స్ట్రెంథెన్ యువర్ బోన్స్. సో బలహీన పరిస్థితిలో కూడా దేవుడు నన్ను స్వస్థపరచేవాడు. గాడ్ సేస్ ఐ విల్ స్ట్రెంథెన్ యు. నన్ను బలపరిచి, ఇంతకుముందు పాడాం, నన్ను బలపరచువాడు సమస్తము చేయగలడు. సో మనం సమస్తము చేయాలని నీ హృదయవాంఛన కలిగింది, కానీ నీవు బలహీన పరిస్థితులలో, సో నీ బలహీన పరిస్థితుల్లో ఏం చేయాలంట, ఇన్ మై వీక్నెస్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి మై స్ట్రెంగ్త్ అని నువ్వు నమ్మాలి. ఎప్పుడు నమ్ముతావు, వెన్ యు సబ్మిట్ యువర్సెల్ఫ్. దేవుని అధికారానికి నువ్వు సమర్పించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ గుర్తొస్తాయి. నా సొంత శక్తులు కాదు, నా బలమంతా నీవే. నా బలహీన పరిస్థితిలో నా బలము నువ్వు కాబట్టి నా ఎముకలకి బలము దయచేయి. నీ పరిచయ విషయంలో, నా కుటుంబాన్ని పోషించే విషయంలో, నా ఉద్యోగం చేసే విషయంలో నాకు కావాల్సిన బలము దయచేయండి, శక్తిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ఎందుకంటే నీ వాక్యం తెలుస్తుంది, తృప్తిపరుస్తా అంటున్నాం. దేవుని ఆరోగ్యంలో నన్ను తృప్తిపరచు, ఆహార విషయంలో తృప్తిపరచు, కుటుంబ పరిస్థితుల్లో నన్ను తృప్తిపరచు, అన్ని విషయాలు ఆత్మీయంగా తృప్తిపరచు, శారీరకంగా తృప్తిపరచు, అన్ని విషయాలు కూడా దేవా నువ్వు నన్ను తృప్తిపరుస్తావు. అందుకే 90 కీర్తన రాస్తున్నది, దీర్ఘాయుష్తో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ఐ విల్ సాటిస్ఫై విత్ లాంగ్ లైఫ్. చాలాసార్లు ఈ మధ్య మనం రీసెంట్గా చూస్తే 50 కీర్తనల ప్రకారం 70 సంవత్సరాలు అధిక బలం అంటే, 80 సంవత్సరాలు అధిక బలం అంటే 90 సంవత్సరాలు మనం వింటాం. అంతవరకు కూడా రావట్లేదు. 50 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చేసరికి ఎంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నది. హార్ట్ అటాక్స్ రావటం, ఇవన్నీ ఎన్నో మనము గమనిస్తూ ఉన్నాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటిది, మన జీవితంలో మనకు కావాల్సిన స్వస్థతని దేవుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఏమన్నాడు, క్షామకాలంలో ఆయన మనల్ని తృప్తిపరచేవాడు. బలహీన సమయంలో మనకి బలము ప్రసాదించేవాడు ఆయన. మనకు కావాల్సిన ఆరోగ్యం, మనకు కావాల్సిన క్షేమము, క్షామకాలంలో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. He said, I will satisfy you in famine. He said, I will satisfy. దేవుడు నన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, దేవుడు నువ్వు నన్ను తృప్తిపరచు. కరువున్నా నీకు అనవసరము, సమృద్ధిన నీకు అనవసరం. ఎందుకంటే నీ తండ్రి దగ్గర సమృద్ధి ఉన్నది. నీ తండ్రి కాలంలో కాల ప్రకారం వెళ్ళట్లేదండి, సీజన్లో వెళ్ళట్లేదు కదా. సీజన్లోనే పంట వస్తుంది, అన్ సీజన్లో పంట రాదని తెలుసు. వర్షాకాలంలో చూసుకుంటాం కదా, విత్తనం నాటినంత మనం వెయిట్ చేయాలి. కరువున్నా కరువు లేకపోయినా. అందుకే ఇస్సాకు ఏమన్నాడు, ఇస్సాకు దృష్టి ఏంటిది, అక్కడ ఎండిపోయిన పరిస్థితి. కరువు ప్రాంతంలో ఇస్సాకు ఏమన్నాడు, నువ్వు ఎక్కడికి కదలదు, నేను నీ దేవుని, నీ తండ్రి దేవుని, నీ తండ్రిని దర్శించడం, తండ్రికి ఒక వాగ్దానం చేస్తాను, అదే వాగ్దానం నేను నీకు కూడా చేస్తున్నాను, నీతో నిబంధన చేస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నీ చేతుల్లో విత్తనమే ఈ ఎండిపోయిన భూమిలో నాటు, పంట ఇవ్వాల్సిన బాధ్యత నాది. నేను ఏమని
అదే సంవత్సరం, ఏ సంవత్సరం అయితే ఇస్సాకు విత్తనం నాటాడో అదే సంవత్సరం ఒకటి కాదు రెండు కాదు 100 ఫలితము ఆయన పొందుకోగలిందుకు దేవునితో సమస్తము సాధ్యం. ఇస్సాకు ఏం చేయలేదండి, ఇస్సాకు కేవలం ఏం చేశాడు, తన అధికారానికి ఒప్పుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, ఐ విల్ గైడ్ యూ ఐసాక్, డోంట్ గో ఎనీవేర్. ఇస్సాకు నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు కదా. ఇక్కడ కరువు ఉంది కాబట్టి నేను కరువు కాదు, నేను సమృద్ధి అనే దేశానికి వెళ్ళడానికి ఇష్టపడతాను, కానీ సమృద్ధి అనే దేశానికి వెళ్ళకు, కరువు ప్రాంతంలో కరువు దేశంలో నువ్వు ఉండు, నువ్వు అక్కడే విత్తనం నాటు, బాధ్యత నాది, నేను నీకు పంటనివ్వబోతున్నాను. దేవుడు అంటే ఏ దేవుడైతే తనను పిలిచినాడో, తన తండ్రిని పిలిచినాడు, ఏ దేవుడైతే వాగ్దానం చేసినాడు, ఏ దేవుడైతే తనతో నిబంధన చేసినాడు, ఆ నిబంధన పైన, ఆ వాగ్దానం పైన, తన తండ్రిని పిలిచిన దేవుని పైన నమ్మకం కలిగినాడు, విశ్వాసం కలిగినాడు. కాబట్టి ఏమైందంటే తన అధికారం అంటే దేవుని అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు తన మార్గము సరళం చేయబడింది. బహుశా భార్య చెప్పిండొచ్చు కదా, మిమ్మల్ని వెరివాడుగా ఇక్కడ అంతా కరువు ఉన్నది, నువ్వు కరువులో వచ్చి మమ్మల్ని చంపేస్తావా కదా, మనతో పశుపక్షులు ఉన్నాయి, మనతో సేవకులు ఉన్నారు, అందరూ కరువు ప్రాంతం చంపేస్తావా, అనేక విషయాలు ఇంట్లో మాట్లాడుకున్నారు. కానీ తను చెప్పిందండి, దేవుడు నన్ను దర్శించి ఇక్కడే ఉండమన్నాడు, నేను ఇక్కడ నుంచి కదలను. అనుకుందాం మాటకి వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, నేను మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళాను. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చేవాడు. ఆ నమ్మకము విశ్వాసము తనలో కలిగింది కాబట్టి ఏం చేస్తాడు, అదే ప్రాంతంలో విత్తనం నాటినాడు, 100 ఫలితము అదే సంవత్సరం చూసినాడు. వాక్యం ఏమని ధ్యానిస్తున్నాము, దేవుడు తృప్తిపరిచేవాడు. God will satisfy. ఎప్పుడైనా సాటిస్ఫాక్షన్ వస్తుంది, when he decided I will lead you, the Lord will guide. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరచును, ఎముకలకి బలము దయచేస్తాడు. సో ఉన్న ప్రతి శారీరక బలహీనతని యేసుక్రీస్తు నామములో లయమవును గాక, మీ శక్తి పొందును గాక. ఎవరి ద్వారా, దేవుని వలన. చెప్పినప్పుడు అలాగే అనిపిస్తుంది, కానీ మనము నమ్మి విశ్వసించినట్లయితే, దేవా నా శరీరంలో ప్రతి ఎముకని మీరు తాకండి, స్వస్థపరచండి కదా, దైవికమైన ఆరోగ్యం నాకు దయచేయండి, నన్ను ముఖాలను స్వస్థపరచండి, అరికాలను ముట్టి స్వస్థపరచండి, దేవా మరి నా మోచేని ముట్టి స్వస్థపరచండి, నా ఫింగర్స్ని, నా చేతులని, ప్రతి ఎముకని దేవుడు తాకి బలపరచుకోవడం. అంటే అందుకే మాకు హీలింగ్ చెప్పట్లేదండి, ఐ విల్ స్ట్రెంగ్తెన్ అంటే ఇది నీ బాడీలో ఉన్న బోన్స్ అన్ని వీక్ అయిపోయినాయి, నీ పరిస్థితులు అన్ని కృంగిపోయిన పరిస్థితులు ఉన్నా కానీ నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు కేవలం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు జస్ట్, మనం దేవుడు మన దగ్గర ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయగలండి. ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తాయి, ఇన్ని లక్షల రూపాయలు ఇస్తాయి, ఇన్ని వేల రూపాయలు ఇస్తాయి కదా, ఇవన్నీ నేను చేశానట్లేదు. కేవలము నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. యూ జస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, యూ జస్ట్ అక్నాలెడ్జ్ గాడ్ ఇన్ ఆల్ యువర్ వేస్. నీ ప్రవర్తన అంతటా దేవుని అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన నీ త్రోవలని సరళం చేస్తున్నాడు. అంటే నీ త్రోవలో వంకరి టింకరి మార్గాలు ఉన్నాయి, ఆటంకాలు అడ్డంకులు నీ మార్గం ఉన్నాయి, కానీ దేవుడు అన్నాడు సరళం చేయాల్సిన బాధ్యత నాది. సో నీ ముందు వెళ్తున్నాడు, నీ వెనక ఉంటున్నాడు, మార్గం సరళం చేస్తూ నీకు తిందనైన మార్గము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఎందుకంటే మనం ఏమని చేస్తాం, ఏం చేయలేదు, కేవలము తన అధికారానికి ఒప్పుకున్నాము కాబట్టి. ఇంకా ముందు గమనించినట్లయితే, యూ షల్ బీ లైక్ ఎ వెల్ వాటర్డ్ గార్డెన్, నీవు నీరు కట్టిన తోట వలెను ఉండుదు. నీరు కట్టిన తోటగా ఎప్పుడు ఉడుకుచుంటూ ఊట వలె నీవు ఉంటావని వాక్యం చూస్తున్నాం కదా. చాలాసార్లు మనం అందరం కూడా గార్డెన్స్ చూసినాం కదా, తోటలు చూసినాం. ఏముంటుందని తోటగా పచ్చదనం ఉంటుంది, మంచి గాలి ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది, ఎలాంటి కాలుష్యం ఉండదు, పొల్యూషన్ అంటే ఏమి ఉండదు కదా, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, అక్కడ వెళ్ళి ఉండాలనిపిస్తుంది కదా. ఎందుకు కాలేజ్లో లేకపోతే మంచి మంచి ప్లేసెస్లో మనం గార్డెన్స్ ఏర్పాటు చేస్తాం, పిల్లలు వచ్చి ఆడుకోవచ్చు, పార్క్స్ అంటారు, గార్డెన్స్ అంటారు. అంటే అక్కడ చెట్లు ఉంటాయి, వాతావరణం మంచిగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొంచెం సేపు కూర్చోాలనిపిస్తుంది. మొట్టమొదటిగా దేవుడు భూమి ఆకాశం సృష్టించిన తర్వాత ఏం చేశాడు, ఏదైనా తోటని దేవుడు సృష్టించాడండి. ఏదైనా తోటలో ఆదాం అవ్వని అక్కడ
ఎందుకు? వాళ్ళకి కావాల్సిన ప్రశాంతత ఏదైనా తోటలో దేవుడు అనుగ్రహించాడు. సో ఇక్కడ వాక్యం గమనిస్తే నీవు నేను ఏదైనా తోటగా ఉండాలని దేవుని ఉద్దేశం. యూ షల్ బి అంటే ఏంటిది? ఏదైనా తోట గురించి చెప్పట్లేదు. నువ్వంటే ఎవరు? నేను. మనము ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? నీరు కట్టిన తోటగా ఉండాలి. సో నీరు కట్టిన తోటగా ఉండాలంటే మనం దేవుడు చాలాసార్లు మనం చెట్లతో పోలుస్తున్నాడు. చెట్టుకి ఏం అవసరము? ఎండ అవసరము, నేల అవసరము, నీళ్ళు అవసరము, ఎరువు అవసరము, మంచి ప్రాంతం అవసరం. అన్ని విషయాలు కావాలి చెట్టుకు కూడా. ఎక్కడ పడితే అక్కడ పెరగవండి. ఎక్కడ పడితే అక్కడ పెరిగేవన్నీ పిచ్చి చెట్లు. దాని దేవుని దృష్టిలో మనం శ్రేష్టమైన చెట్టుగా ఉన్నట్లయితే శ్రేష్టమైన ప్రాంతంలో దేవుడు నిన్ను నాటినాడు. సో నాటినట్లయితే మనం ఏం చేస్తాము? మనము అనుభవించాలి. ఏమనుభవించాలి? శ్రేష్టమైన విషయాలు దేవుని దగ్గర నుంచి మనం అనుభవించాలి. వాక్యం నీవు నీరు కట్టిన తోటగాను ఎప్పుడు ఉబ్బుకుచుండే ఊటగా దేవుడు మనం ఏం చేస్తాడు? ఉబ్బుకుచుండు నీటి ఊట వలన ఉండదు. ఊటలు ఎప్పుడైనా ఎన్ని నీళ్ళు తోడుకున్నా కానీ చాలామంది బాయిల నుంచి నీళ్ళు తోడుకునే వాళ్ళు ఉన్నారండి మనం. సో బాయిల నుంచి నువ్వు నీళ్ళు ఎన్ని తోడుకున్నా కానీ ఆ నీటి మట్టము అక్కడే ఉంటుంది, తగ్గదు, పెరగదు. మనకి తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఏమవుతుంది? అక్కడ ఊట ఉంది కాబట్టి నువ్వు ఎన్ని నీళ్లు తోడుకున్నా అన్ని నీళ్లు ఆ నీటి మట్టం అక్కడ నుంచి తగ్గదు, అంతా సరిపోతూ ఉంటుంది. సో వాక్యం ఉద్దేశం ఏంటంటే మనము ఒక తోట ఉండాలి, మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. తోటగా ఎవరు వస్తారండి? అనేక మంది దేనికి వస్తారంట? విశ్రాంతి తీసుకోవడానికి వస్తారు కదా, ఆహారం కొరకు వస్తారు కదా, నెమ్మది ఉంటుందని వస్తారు, మంచి అట్మాస్ఫియర్ గురించి వస్తారు. ఎలాంటి కాలుష్యం ఉండదు, ఎలాంటి పొల్యూషన్ ఉండదు, మంచి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎందుకు వెళ్తున్నావు తోటకి అంటే నీవు తోటగా ఉన్నట్లయితే నీ దగ్గర ఎవరు రావాలంట? ఎవరైతే విశ్రాంతి కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. అందుకే వాక్యం రాయబడదు, ప్రయాసపడి భారం మోసే సమస్త జీవులారా నా ఎదుగు రండి, ఎందుకంటే నేను ఒక తోటగా ఉన్నాను, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మీరు నా ఎదుగు రండి, మీకు కావాల్సిన విశ్రాంతి నా దగ్గర ఉంది కాబట్టి మీరు నా దగ్గరకు వస్తే ఏం చేస్తానంట? నేను నిన్ను నిత్యము నడిపిస్తాను, క్షామకాలంలో నేను నిన్ను తృప్తిపరుస్తాను, నీ ఎముకలకి బలము చేస్తాను, నీరు కట్టిన తోటగా నువ్వు ఉంటావు, ఎప్పుడు ఉబ్బుకే ఊటగా నువ్వు ఉంటావు. సో నువ్వు ఒక మంచి బావిగా, మంచి ఊటగా దేవుడు ఉండాలని దేవుని ఉద్దేశం. అంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాలు మన బ్రతికిన కాలం కూడా మనం ఒక ఊటగా తీసుకున్నట్లయితే నా ఊటలో ఎప్పుడు సమృద్ధి ఉంటుంది. ఎండిపోయిన ఊట ఉంటుందంటే ఉండదు. స్ప్రింగ్ అంటే ఏంటిది? ఊట అంటే ఏంటిది? కంపల్సరీ అక్కడ నీళ్ళు వస్తూనే ఉండాలి. ఊటని పూర్తి చేస్తారు కానీ అదే ఊటని బావి చాలాసార్లు మనం పూర్తి చేస్తాం కానీ అదే తవ్విన బావిని మనం చేస్తాం, మళ్ళీ తవ్వి తీస్తే ఏమవుతుంది? ఆ ఊట అట్లానే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోదు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఫ్రెష్ వాటర్ వస్తూనే ఉంటుంది. సో మనం ఏం చేయాలి? ఈ లోకంలో నివాసం చేస్తుండగా, ఈ లోకంలో జీవిస్తుండగా మనం ఎప్పుడు కూడా ఊటగా అనేక మంది నా దగ్గర నుంచి నీళ్ళు తీసుకున్నా కానీ, అంటే నా దగ్గర నుంచి ఆశీర్వించబడినా కానీ క్రొత్త ఆశీర్వాదము నాలో ఊగుతూనే ఉంటుంది. ఏదో నువ్వు కష్టపడి సంపాదించడం కాదండి, నువ్వు కష్టపడి సంపాదించకపోయినా తన అధికారులు ఒప్పుకుంటే ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు. సో మనం చింతించాల్సిన అవసరం లేదు. అయ్యో దేవుడు నాకు ఉద్యోగం లేదు, లేదంటే మేము సంపాదించేది మాకు సరిపోవట్లేదు, ఇంట్లో ఉన్న 10 మంది సంపాదిస్తేనే మాకు మంచి కార్లు బంగ్లాలు ఉంటాయి అనే ఆలోచనలు కలిగి ఉంటాం. ఒక జీతంతో ఇల్లు నడవట్లేదు, అసలు జీతమే లేదు, ఉద్యోగం దొరకట్లేదు, ఉన్న ఉద్యోగం కూడా తీసేస్తారు, ఇవన్నీ ఆలోచనలు ఉండొచ్చు. వాక్యం అంటే తన అధికారులను ఒప్పుకుంటే ఆయన నీ మార్గము త్రోవలు సరళం చేస్తుంది. నిన్ను తృప్తిపరచువాడే ఆయన. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, అన్ని విషయాలలో కూడా ఎముకలు క్షీణించిన ఎముకలని బలపరుస్తున్నాడు, నిన్ను ఒక తోట ఉంచుతా ఉంటున్నాడు. ఎందుకు? అనేక మంది నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకోసం నీ దగ్గరికి? నీ దగ్గర జ్ఞానం ఉంటుంది. ఏ జ్ఞానము? వాక్యానికి అనుసారమైన మరొక జ్ఞానం దేవుడు నాకు అనుగ్రహించబోతుంది. ఎలాంటి ఛాలెంజ్ చూసినా 10 మందికి నువ్వు చెప్పే స్థాయిని దేవుడిని హెచ్చిస్తాడు, 10 మందికి సహాయం చేసే స్థాయిని దేవుడిని హెచ్చిస్తాడు. నా దగ్గరే లేదని నేను సహాయం చేస్తాను అనుకున్నా, దేవుడు నువ్వు నన్ను ఆశీర్వించు, దేవుడు నేను అనేక మందికి ఆశీర్వకరంగా దేవునికరంగా నేను ఉండాలి. గాడ్ బ్లెస్ మీ సో దట్ ఐ షుడ్ బి ఎ బ్లెస్సింగ్. అంటే ఇది నన్ను ఒక తోటగా ఉంచు, ఒక ఊటగా ఉంచు, నా దగ్గర ఎంతమంది వచ్చినా కానీ
అందరికీ నేను సమృద్ధిగా ఇవ్వగలుగుతాను, సమృద్ధిగా పంచిపెట్టగలుగుతాను, నువ్వు నాకు సహాయం చేయంటే దేవుడు చేస్తాడు, నిన్ను ఒక ఊటగా ఉంచుతాడు. ఎందుకు? దేవుని ఉద్దేశం అండి, నువ్వు అడిగినందుకు కాదు. వాక్యము తనే చెప్తున్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, ఒక రోజు కాదు 2 రోజు కాదు, నీవు బ్రతికిన కాలం, ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా కూడా తల్లి గర్భంలో నుంచి భూగర్భంలో వెళ్ళేంత వరకు కూడా నిన్ను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే వాక్యం కూడా మనం వింటున్నాం, తల్లి గర్భంలో రూపింపబడకముందే దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. ఒక దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, ఏర్పాటు చేసుకున్న రోజు అనుకున్నాడు, నేను తనని నిత్యము నడిపిస్తాను. ఆ నిత్యము నడిపించే విషయంలో నీకు నాకేం చేస్తాడు, ఒక ఫ్రీ విల్ ఇచ్చినాడు, బలవంతం చేయట్లేదు. నిత్యం నడిపిస్తా అనేది ఒక వాగ్దానము. ఆ వాగ్దానాన్ని హెచ్చరిక ఏమని పాటించాలి? నువ్వు తన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడే నిత్యము మనము నడిపించబడతాము. హల్లెలూయా. నిత్యము నడిపించబడుతున్నప్పుడు మన అక్కలు, మన అవసరతలు, మన ఆరోగ్యము, మన ఉద్యోగము, మన సంతానం అన్నీ కూడా తను చూసుకుంటాడు. నీ ఉద్యోగం పైన నువ్వు డిసైడ్ అవ్వాల్సిన అవసరం, అయ్యో నాకు 10,000 జీతం వస్తుంది కదా, ఖర్చులు పెరిగిపోతున్నాయి, నా ఇల్లు గడవలేకపోతుంది, ప్రతి నెల ఎంతో కొంత అప్పు చేయాల్సి వస్తుంది, ఎట్లా దేవా? నువ్వు కేవలం తన అధికారం గొప్ప, నీ స్థితిగతులు మార్చేవాడు ఆయన. నీ స్థితిగతులని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నాతో పాటు కీర్తనలు 32వ అధ్యాయం 9వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమున నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరంటారండి? నీకు తనకున్న సంబంధంలో, నీకు అంటే నాకు, నీకు, మనకి గురించి చెప్తాడు. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ అండ్ టీచ్ ది. నీకు ఉపదేశము చేసేదను. మనకు ఉపదేశం కావాలంట, గైడెన్స్ కావాలి. ఎవరు గైడ్ చేశారు? ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ ది అండ్ గైడ్ ది అని అంటారు. ఐ విల్ టీచ్ యూ, నీకు నేర్పిస్తా అన్నాడు, నీకు ఉపదేశం చేస్తా అన్నాడు. ఎందుకు ఉపదేశం చేస్తాను? ఎందుకంటే నేను కొన్నిసార్లు వెళ్తున్న మార్గంలో నీకు తెలియదు ఆ మార్గం ఎట్లా ఉంటుందో. ఒకవేళ మనం ప్రయాణం చేస్తున్నట్లయితే ట్రైన్స్ కానీ లేకపోతే రోడ్ వేస్ వెళ్తూ ఉంటే సైన్ బోర్డ్స్ ఉంటూ ఉంటాయి, లెఫ్ట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, కొంచెం ఎత్తు ప్రదేశం ఉంటుంది, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, అక్కడ డెడ్ ఎండ్ రోడ్ డైవర్షన్ ఉంటుంది, అక్కడ పని జరుగుతున్నది, టేక్ డైవర్షన్ ఉంటుంది. అంటే ఏంటి? నువ్వు వెళ్తున్న మార్గంలో ఈ సైన్ బోర్డ్స్ అన్నీ కూడా నీ మార్గం సరళం చేస్తూ ఉంటుంది. ఒకళ్ళు సైన్ బోర్డ్ పెట్టకపోతే, ఒకళ్ళు బోర్డు పెట్టకపోతే, ఒకళ్ళు అనుకున్నాము ఒక నాలా తవ్వుతున్నారు, అక్కడ బోర్డు లేదు, నువ్వు స్పీడ్గా వెళ్తున్నావు, ఏమవుతుంది? అక్కడ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ నిజంగా బోర్డు ఉన్నట్లయితే ఏం చేస్తాము? ఆ బోర్డు చూసి ఇంకొక మార్గం నుంచి వెళ్తూ ఉంటాం. సో వాక్యం ఏముంటుంది? అది నేను నీకు ఉపదేశం కలిగజేస్తాను. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమున నీకు బోధించను. నువ్వు ఏ మార్గంలో నడవాలో, నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో నేను నీకు బోధిస్తా. నువ్వేం చేయాలంట? ఎన్ని బోధనలు కావాలా, ఎన్ని నడిపింపులు కావాలన్నా కానీ ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే తన అధికారానికి మనము ఒప్పుకోవాలి. చంటి పిల్లలు ఉంటారు 1 year 2 years, మనం ఏం చేస్తాము? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ చెయ్యి మనం పట్టుకొని నడిపిస్తూ ఉంటాం. ఎందుకు? చెయ్యి వదిలేస్తే ఏమవుతుంది? పడతారు, లేదంటే వెహికల్స్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, ఎవరైనా బండి గుద్దేస్తుంది అన్న ఆలోచనతో తల్లిదండ్రులు ఏం చేస్తాము? చాలా జాగ్రత్త పడుతూ వాళ్ళ చెయ్యిని మనం గట్టిగా పట్టుకుంటాం. మార్కెట్కి వెళ్తున్నారు, షాపింగ్కి వెళ్తున్నారు, ఎక్కడైనా తప్పిపోతారు అన్న ఆలోచనతో వాళ్ళ కాలు మీద వాళ్ళు నడుస్తారు కదా అని వదిలేస్తాం. వదిలేం. ఒక చిటుకులో వాళ్ళ చేతిని వదిలేస్తే కానీ వెంటనే అన్ని పనులు మానుకొని ఎక్కడున్నారా పిల్లలను మనం గమనిస్తూ
సో వాక్యం కూడా అదే విధంగా సెలవిస్తుంది. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. నేను నీకు ఉపదేశము చేసేది, నువ్వు నడవవలసిన త్రోవలో నేను నీకు బోధిస్తాను చూడు. సో దేవుడు బోధిస్తాను అనిపిస్తున్నప్పుడు తన అధికారం ఒప్పుకుంటే చాలా బాగుంటుంది. నీ సొంత జ్ఞానం, సొంత శక్తుల పైన, సొంత ఆలోచనల పైన ఏ డిసిషన్ తీసుకోగలదు. దేవుడు నీకు సమర్పించుకున్నాడు, నువ్వు నా మార్గము సరళం చేయి, అంచెలంచెలుగా హెచ్చించు, ముందుకు నడిపించినవా, క్రమక్రమంగా కొద్ది కొద్దిగా దేవుడు మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. అన్నీ ఒకటేసారి ఇవ్వడండి, తగిన సమయంలో ఏది అవసరమో అది మాత్రమే ఇస్తాం. ఇయర్ ఆఫ్టర్ ఇయర్, మంత్ ఆఫ్టర్ మంత్, వీక్ ఆఫ్టర్ వీక్, డే ఆఫ్టర్ డే. అందుకే వాగ్దానంలో ఏమన్నాడు? గివ్ us దిస్ డే our daily bread. నేను బ్రతికిన కాలం అంతా కూడా ఒక 70 సంవత్సరాలు బ్రతికి 70 సంవత్సరాలు కావాల్సిన ఆహారం ఇప్పుడు ఇచ్చామని చెప్పట్లేదు. ఏం చేశారు? అనుదిన ఆహారం నాకు దయచేయి అంటే, అనుదిన ఆహారం కావాలంటే ఆ రోజు నువ్వు ప్రార్థన చేయాలి, దినదినము ప్రార్థన చేయాలి, దినదినము నువ్వు నీకు సమకూర్పు కలుగుతుంది, నువ్వు పొందుకుంటావు. ఇది ఒక శాలరీలా కాదండి కదా. మంత్లో ఫస్ట్ శాలరీ రాగానే 31 డేస్ వాడుకోవడానికి. దేవుడితో ఆ విధంగా ఉండదు. నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తే అనుదిన ఆహారం నువ్వు దేవుడు అనుభవిస్తాడు. రేపు నీకు మళ్ళీ ఆహారం అంటే అనుదిన ఆహారం దేవుడు మళ్ళీ నీకు ఎప్పుడు ఏం చేస్తాడు? నువ్వు తన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఎవ్రీడే యూ హ్యావ్ టు వాక్ విత్ గాడ్. దేవునితో మనం అనుసంధానమై ప్రతిరోజు దేవునితో మనం నడిచినట్లయితే ప్రతిరోజు దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ప్రతిరోజు కరువు ఉండాలి, ప్రతిరోజు సమృద్ధి ఉండాలి, వర్షం ఉండాలి, వర్షాలు లేకపోయి నువ్వు విత్తనం నాటినా ఎండిపోయిన భూమి మీద ఏది ఉన్నా కానీ, నీటి సమస్యలు ఉన్నా కానీ, ఎండ లేవు, వర్షాలు లేవు, వాతావరణం మారిపోతున్నది, దేవుడికి సంబంధం లేదు. నీవు నాకు ఒప్పుకున్నట్లయితే, నువ్వు నా అధికారం ఒప్పుకుంటే నా బాధ్యత ఏంటిది? నేను నీకు ప్రొవైడ్ చేస్తాను, నీకు సమకూరుస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నడిపిస్తాను, అనేక విషయాలు చెప్తా. అంటే నేను నీకు చేస్తానప్పుడు మనం కేవలం సమర్పించుకుంటే సరిపోతుంది. ఐ విల్ గైడ్ యూ విత్ మై. ఏమన్నాడు? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమున నీకు బోధించను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఏమన్నాడు? దేవుడు నీ పైన నా పైన దృష్టి ఉంచుతా అంటున్నాడు. ఇవాళ మనం ఎక్కడ పోయినా కానీ ఈ సర్వేలెన్స్ కెమెరాస్ అంటూ ఉన్నాం కదా. గల్లీలో కానీ, హాస్పిటల్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఎక్కడ పోయినా కానీ నిన్ను, నన్ను, మనల్ని ఈ కెమెరాస్ ద్వారా ఎవరొకరు గమనిస్తూనే ఉన్నారు. మన 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 అనుదిన నడవడికలు ఎక్కడొకరిగా రికార్డ్ అవుతూనే ఉంది. ఏ గల్లీలో పోయినా అంటే చాలామంది చూస్తే పోలీసు వాళ్ళు దొంగతనం జరిగిన, ఏదైనా హత్య జరిగిన, ఏదైనా క్రైమ్ జరిగితే ఫస్ట్ ఏం చూస్తారు? సీసీటీవీ అంటారు. కెమెరాస్లో చూస్తూ ఉంటారు ఎవరు చేసినా చూసుకోవడానికి. ఒకవేళ కెమెరాస్ లేకపోతే ఏమవుతుంది? దొంగలు పట్టుకుంటారు కానీ అది చాలా టైం పడుతుంది. ఎవరొకరిని వాచ్ చేసి ఎవరొకరి దృష్టి నీ పైన ఉంది, అవి పని చేయవచ్చు, పని చేయకపోవచ్చు. కానీ దేవుని దృష్టి నీ పైన, నా పైన ఉన్నప్పుడు ఏంటిది? కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కెమెరాస్ పని చేయకపోవచ్చు. దేవుని విషయంలో ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం ఉండదు. అలాగే ఎందుకు? ఆయన కొనుకడు, నిద్రపోడు. పగల నుంచి రాత్రి వరకు, సంవత్సరం వదులుకొని సంవత్సరాల వరకు ఏమన్నాడు? సూర్యాస్తం నుంచి సూర్యోదయం వరకు కూడా తన దృష్టి నీ పైన ఉంటుంది. ఎందుకు? నా బిడ్డలు ఎక్కడ తప్పిపోతారా, వాళ్ళకి ఉపదేశం కలగజేయాలి, వాళ్ళకి బోధించాలి, వాళ్ళకి ఆలోచన చెప్పాలి. ఈ లోకంలో భయంకరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? ఆ వ్యతిరేకమైన ఆలోచనలు తొలగించాలంటే వాక్యం సరిస్తున్నది. మనము తనకి ఒప్పుకుంటే, తన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంట? నేను నీకు ఆలోచన చెప్పేదను. మనిషి ఆలోచనలు ఏం చేస్తుంది? నీకు ఏమైనా సలహా కావాలంటే ఏం చేస్తాం? కొన్నిసార్లు మన ఫ్రెండ్స్కో, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. వాళ్ళు ఇచ్చే సలహాలు, ఆలోచనలు కొన్నిసారి బాగుంటాయి, బాగుండవు, నష్టం కలిగించవచ్చు. కానీ వాక్యం సరిస్తుంది. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నీకు, నాకు, మనకిచ్చే ఆలోచనలు సరైన ఆలోచనలు మాత్రమే ఇస్తాడు. I will instruct you and teach you in the way you should go. I will guide you with my hand. మంచి ఆలోచనలు కావాలంటే దేవా నాకు మంచి ఆలోచనలు దయచేయి, మంచి తలంపులు దయచేయి, మంచి డిసిషన్స్ దయచేయి. నా ఉద్యోగం విషయంలో, నా కుటుంబం విషయంలో, నా చదువు విషయంలో, నెక్స్ట్ లెవెల్కి నేను ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ నేను ఏం చేయాలి, చదువుకోవాలా, లేకపోతే ఉద్యోగం చేయాలా, మరి వివాహం చేసుకొని, ఇవన్నీ కూడా ఎదిగే కొద్దీ ఇవన్నీ ఆటంకాలు, అడ్డంకులు, ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి.
కానీ వాక్యం ఏంటిది? తన అధికారాన్ని ఒప్పుకుంటే క్రమక్రమంగా నీ మార్గంలో సహాయం చేస్తాడు, చదువులో సహాయం చేస్తాడు, నీకు ఉద్యోగంలో సహాయం చేస్తాడు, వివాహ విషయంలో సహాయం చేస్తాడు, సంతానం ఇచ్చే విషయంలో సహాయం చేస్తాడు. అన్ని విషయంలో కూడా దీర్ఘాయుష్ను తృప్తిపరిచి నువ్వు వృద్ధాపము చూసినగా దేవుడు చేస్తాడు. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే వృద్ధాపము చూసినప్పుడే. నిశ్చయంగా నువ్వు బ్రతికి నీ పిల్లల్ని నువ్వు చూసదు అనే వాగ్దానము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చగలను. అంటే నేను దీర్ఘాయుష్తో తృప్తిపరచబడతాను, నేను ముసలితనము అనుభవిస్తాను, నా పిల్లల్ని చూస్తాను, నా పిల్లల వివాహం చేస్తాను, నా పిల్లల వాళ్ళ సంతానం నేను ఎత్తుకుంటాను, నేను ఆడుకుంటాను, వృద్ధాపం చూస్తాను. అది వాగ్దానం వాక్యంలో రాయబడ్డది. చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది పోయినా కానీ నేను మాత్రము విడువను. అవి నాట్ నేను చావను, నేను బ్రతికి మీరు నా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని నేను ప్రకటిస్తా అని వాక్యము ఒప్పుకున్నట్లయితే దేవ మానవ ఆయుష్ 120 సంవత్సరాలు కాబట్టి అందువల్ల నేను నమ్ముతున్నాను 120 సంవత్సరాలు బ్రతుకు. ఎందుకంటే నీ వాక్యంలో రాబడ్డది దీర్ఘాయుష్ను తృప్తిపరుస్తాను కాబట్టి 80, 90, 100, 120 నేను బ్రతుకుతాను. ఎందుకు? నేను ఆమె మహిమార్గం దొరికే ఏం చేస్తారు? ఐ విల్ డిక్లేర్ ద వండర్ఫుల్ వర్క్స్ ఆఫ్ గాడ్. బికాస్ గాడ్ ఈస్ విల్లింగ్ వెన్ ఐ సాటిస్ఫై. నేను తనని తృప్తిపరిస్తే వాళ్ళు తిరిగి నన్ను ఏం చేస్తారట? నన్ను స్తుతిస్తారు, ఆరాధిస్తారు, నన్ను ఘనపరుస్తారు. ఆమేన్. నాతో పాటు యెహోషువ 1వ అధ్యాయం మొదటి వచనం చూసారు, గమనిస్తాం. యెహోషువ 1వ అధ్యాయం యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నన్ను నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. చూడ ఏమని గమనిస్తున్నాండి? నేను వాక్యం గమనిస్తే ఏమంటుంది? మోషే చనిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు యెహోషువ ఉన్నాడు. సో ఇప్పుడు యెహోషువకి ఏం కావాలి? యెహోషువకి నడిపింపు కావాలి. యెహోషువకి ఏం కావాలి? నడిపింపు కావాలి. ఆ నడిపింపు ఏ విధంగా వస్తుంది? దేవుడే యెహోషువని దర్శించి నా మోషే కదా, నా కుమారుడు నా మోషే కదా ఏం చేస్తాడు? దైవజనుడు మోషే చనిపోయినాడు. మృతి నొందిన తర్వాత యెహోషువని దర్శించి ఏం చేస్తాడు? నేను నిన్ను నడిపిస్తా. ఇంతకాలం మోషే నడిపించినాను, ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించాలంటే ఒక నాయకుడు ఏర్పరచుకున్నాను. ఆ నాయకుడు మోషే ఒక నాయకుడిగా చనిపోయాడు. అదే ప్లేస్లో నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏర్పాటు చేసుకుని ఏం చేస్తున్నాడు? తనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. హెచ్చరికలు గమనిస్తామా క్రమక్రమంగా? నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. మోషేతో చేసిన వాగ్దానము మోషేతో ఆగిపోలేదు. ఒక మోషే పోయినా కానీ ఇంకా వాగ్దానం బ్రతికే ఉంది. హల్లెలూయా. మోషే తర్వాత ఏ నాయకుడితో వస్తాడో ఆ నాయకుడికి ఆ వాగ్దానం వర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాడు? స్వాస్థంగా ఇస్తున్నాడు. తల్లిదండ్రులు సంపాదించిన తర్వాత ఏం చేస్తారు? ఆస్తులు అంతస్తుని సంపాదించిన తర్వాత వాళ్ళ వారసులకు ఇస్తూ ఉంటారు. తను తీసుకెళ్ళాడు కదా, తన తర్వాత ఉన్న వారసులకి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏమైనా గమనిస్తాము? మోషే ఒక నాయకుడిగా ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత మృతి నొందిన తర్వాత ఏం చేశాడు? యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే స్థానంలో నువ్వు నా దగ్గరికి రా, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించు, నేను నిన్ను
ఏం చేస్తానంటే పట్టించుకున్నా అంటే ఏంటిది, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తా అంటున్నాను. అంటే ఏంటిది, తనకు స్వాస్థ్యం కావాలంటే కేవలం ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ దేశమో పట్టణమో రాష్ట్రానికి వెళ్ళి ఏం చేయాలంటే కేవలం అడుగు పెట్టాలి. అడుగు పెట్టే ప్రతి స్థలం తన స్వాస్థ్యం స్థానం ఏంటంటే అడుగు పెట్టినప్పుడు అక్కడ భయంకరమైన విషయాలు జరగవచ్చు, యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉండవచ్చు, అనేక విషయాలు ఉంటాయి. కానీ వాక్యమంటుంది నేను నీకు తోడను. ఏ విధంగా మోషతో ఏ విధంగా తోడినానో నేను నీకు అదే విధంగా తోడే ఉంటాను. యెహోవా నిన్ను నిత్యం నడిపించాను. ద లార్డ్ విల్ గైడ్ యు కంటిన్యూలీ. నేను మోషేస్ని నడిపించాను, మోషేని నడిపించాను, ఇదిగో నేను మిమ్మల్ని కూడా నడిపిస్తాను. ఎవరిని? యెహోషువ. నేను నిన్ను కూడా నడిపిస్తాను. నువ్వు చింత దుఃఖం బాధ వేదన ఏది చింతించకు. ఏ పరిస్థితిలో నువ్వు ఏం దుఃఖముఖం పెట్టుకోకు. అయ్యో మోషే చనిపోయినాడు కదా ఎట్లా అని క్వశ్చన్ మార్క్ ఉన్నట్లయితే ఇంకా మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, ఇస్రాయేల్ ప్రజలు ఎవరు నడిపిస్తారు, ఈ అరణ్యంలో ఎవరు నడిపిస్తారు, మా అక్కలు మా అవసరాలు ఎవరు తీసుకుంటారు అని ఆలోచన ప్రజలందరికీ ఆలోచన కలిగితే దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకొని తనకి వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏమేం? అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రమునకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు అన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉండును. హల్లెలూయా. చూడండి, ఏ ప్రాంతం వెళ్ళినా ఏ ప్రదేశం వెళ్ళినా అక్కడ శత్రువులు ఉంటారు. శత్రువులను ఆలోచించకు, వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత నాది. మోషకు తోడై ఉన్నాను, ఐగుప్తు దేశం నుంచి నేను బయటికి తీసుకొచ్చినాము, ఇవన్నీ నీ కళ్ళారా చూసినావు. ఆ రోజు తోడుంటే ఈ రోజు కూడా తోడై ఉంటుంది. అందుకే వాక్యం అంటుంది నేను మోషకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉంటాడు. నీవు బ్రతికిన దినములంతటి ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. ఇప్పుడు క్రైస్తవ విశ్వాసంగా మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఏదైనా వాక్య పరిచయం చేయడానికి వెళ్ళిన పార్టీ ప్రేయర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు? వేరే వాళ్ళందరూ వచ్చి ఆటంకం కండక్ట్ చేస్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారు కదా, యేసుక్రీస్తు బోధ చేస్తున్నారు, మతం మారుస్తున్నారు అని అన్ని అనుకూలాలను సృష్టిస్తూ ఉన్నారు. కానీ వాక్యం తెలుస్తుంది, మనము యెహోషువలాగా నమ్మినట్లయితే దేవుని వాక్యంలో రాబడదు. నేను అడుగుపెట్టి ప్రతి స్థలం నా స్వాస్థ్యంగా దయచేత నా ఎదుట ఏ మనుషుడు నిలబడాడు. సో నీ వాక్య పరిచయం చేయడానికి వెళ్తున్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు వెళ్ళినా కానీ నీవు నాకు తోడై ఉండి నీవు నన్ను నడిపించు. యెహోవా నిత్యం నడిపించాను కాబట్టి క్షామకాలం తృప్తిపరుస్తాను, ఎముకలకి బలం దయచేస్తాను, నేను ఒక ఉబిగా ఊట వస్తాను. నువ్వు అన్ని విషయాలలో నాకు సమృద్ధి ప్రకటించు, సమృద్ధి దయచేయి. నువ్వు నాతో కూడా ఉండు, నా చెయ్యి పట్టు నడిపించు. అవి ఇన్స్ట్రక్టర్, అవి టీచర్ దేవా ఉపదేశం చేస్తాను, బోధిస్తాను, ఆలోచన చెప్తాను, అన్ని విషయాలలో నాకు సహాయం చేయదు. ఎందుకంటే నా ఎదుట ఏ మనుషుడు నిలబడద్దు. అంటే ఏ మనిషి అయితే నీకు వ్యతిరేకంగా ఉన్నాడో, నీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో వాళ్ళని దేవుడు తొలగిస్తా అంటాడు. ఆ ఫిలిస్తీయుడు గొలియాతు ఇశ్రాయేలు ప్రజల పక్షాన నిలబడి ఏం చేస్తాడు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దావీదు పోయిన వెంటనే ఏం చేశాడంటే నా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం బ్రతకడానికి వీల్లేదు, నేను విని చంపేస్తాను. నీ ఎదుట ఏ మనుషుడు నిలబడ్డాడు అంటే యెహోషువ మాట్లాడిన మాట దావీదు తీసుకుంటే కూడా దావీదు బ్రతికిన కాలం కూడా ఏ యుద్ధము ఓడిపోలేదండి. ఒక యుద్ధం ఎందుకు? దేవుడు వాగ్దానం చేసినటువంటి నీ ఎదుట ఏ మనుషుడు నిలబడ్డాడు. ఏ మనుషుడు? నీకు నాకు మనకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆయుధాన్ని దేవుడు నాశనం చేస్తాడు, ప్రతి మనిషిని దేవుడు నాశనం చేస్తాడు. సో మనం చింతించాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ డిస్ట్రాయ్. మనం ఏం చేయాలంటే కేవలము అధికారాన్ని ఒప్పుకోవాలి. అక్కడ దావీదు ఏం చేస్తాడు? తన కళ్ళను చూపెట్టుకున్నాడు, నేను యవనస్తుని కదా, నేను యంగ్స్టర్, నేను ఏమైనా చేయగలుగుతాను, ఆ జోష్లో పోలేదండి. ఏం చేశాడు? జీవం గల దేవుని నామంలో వెళ్ళినాడు. అంటే దేవా నేను ఈ యవన కాలంలో నేను నీ అధికారాన్ని ఒప్పుకున్నాను, నాకు కావాల్సిన బలం శక్తిని నాకు దయచేయి. ఈ ఫిలిస్తీయుడు గొలియాతు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను తనని నాశనం చేశాను, ఇశ్రాయేలు ప్రజల్ని నీ దేశాన్ని నేను కాపాడుతాను. ఆ బాధ్యత తీసుకున్నాడు.
ఆ డిజైర్, ఆ ప్యాషన్ ఎవరిలో ఉన్నది? ఆ యవ్వనస్తుని దావీదులో ఆ హృదయ వాంఛ కలిగింది కాబట్టి ఆ రోజు మనము విజయం చూడగలిగాం. రాజు ఉంటాడు ఆల్రెడీ, సౌలు ఏం చేయలేకపోతున్నాడు. సౌలు దేవుని పైన ఆధారపడలేదు కాబట్టి తనకి ఆన్సర్ లేదు. దావీదు దేవుని పైన ఆధారపడ్డాడు కాబట్టి తనకి ఒక జవాబు ఉన్నదండి. సౌలు ఏమో ప్రశ్నలు, ఎవరిని పంపించాలా, ఎవరిని పంపించి, బహుశా ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళుంటాడు. నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్తావా అంటే అందరు ఎవరిని చూస్తున్నాడు? గొల్యాతు చూసి భయపడి వెనుకడు వేసి, రాజా మేము వెళ్ళాము. రాజు వెళ్ళలేకపోతున్నాడు, సైన్యంలో ఎవరు వెళ్ళలేకపోతున్నారు. కానీ ఒక్కడు గొర్రెల కాపరి, దేవునితో ఏర్పరచుకున్న వ్యక్తి యవ్వన కాలంలో వెళ్ళి నిలిచాడు, ఒక రాజ్యాన్ని కదా గెలిపించాడు. ఒక రాజ్య పక్షాన నిలబడి దేవుని నామంలో గొలియాతుని ఎదుర్కొని గొలియాతుని నాశనం చేసిన దావీదు ఎందుకు? దేవుడు నిత్యము నడిపించు. ద లార్డ్ విల్ గైడ్. దేవుని గైడెన్స్ ఉంది కాబట్టి అక్కడ ఆ రోజు ఎవరంటే దావీదు గెలవగలిగాడు. దేవుని గైడెన్స్ ఉంది కాబట్టి ఐగుప్తు దేశం నుంచి ప్రజల్ని డెలివరీ చేయగలరు, మోసెస్ డెలివరీ చేయగలిగాడు. ఈరోజు ఏం చూసాము? యెహోషువ కూడా అదే విధంగా ఉండదు. చూడండి, ఇంకా క్రమంగా చూస్తే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికి ఇచ్చేదను, నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశంలో నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదను. ఏమే యెహోషువతో అదే అధ్యాయంలో మరలా దర్శించి వాగ్దానం ఇస్తూనే ఉన్నాడు. అనుకున్నాము, యెహోషువ ఇంతమంది ప్రజల్ని నేను నడిపించగలుగుతానా? తన సామర్థ్యత తనకు తెలియదు, దేవుడు ఎరిగినవాడు. మోషే తర్వాత యెహోషువలో ఒక సామర్థ్యత ఉన్నది, పొటెన్షియల్ ఉంది కాబట్టి నేను తనని దర్శించి నేను తనని నడిపిస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తాడు? యోర్దాను నదిని దాటించగలుగుతాడు. అందుకే తరచు ఆ అధ్యాయంతో ధ్యానిస్తే కనీసం 5-6 సార్లు భయపడకు, దిగులు పడకు, డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ బి అఫ్రైడ్. భయపడద్దు. ఎందుకు? నీకున్న రెస్పాన్సిబిలిటీ నీ దృష్టిలో చాలా పెద్దది. ఇంతమంది లక్షలాది మందిని నడిపించాలంటే నా ఒక్కరితో కాదు. ఒక క్లాస్ రూమ్లో 50-60 మందిని చూసుకోవడానికి ఆ టీచర్ ఎన్నో ప్రయాసం పడుతూ ఉంటుంది కదా. ఒక వార్డులో ఒక నర్సు 10 మందిని చూసుకోవాలంటే ఎంతో ప్రయాసం పడుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటాను. నేను ఒక్కడే ఏ విధంగా చేయగలుగుతున్నాను. కానీ వాక్యం తెలుస్తుంది, దేవుడు ఎవరితో ఉన్నాడని? మోషేతో ఏ విధంగా ఉన్నాను? యెహోషువ నేను నీతో ఉంటాను, కేవలం నువ్వు నాతో జతపరచువాడు, నువ్వు నాతో చెయ్యి కలుపు, నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యి, నువ్వు చేసుకుంటావేను, నేను నీకు సహాయం చేస్తూ ఉంటాను. నువ్వు ఏ విషయంలో లాస్ అనేది చూడవు. చూడండి, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యం నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఏమని గుర్తు చేస్తాడు? నీకు ఆల్రెడీ ఒక ధర్మశాస్త్రం ఇచ్చినారు, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించు, అది నీ హృదయంలో నాటబడాలి. కుడికి అయినను ఎడమకైనను నువ్వు తొలగిపోవద్దు. ధర్మశాస్త్రంలో ఏమైతే రాయబడ్డదో ధర్మశాస్త్రం వాక్యము చెప్పిన ప్రకారం నువ్వు చేసుకుంటావేమో ఏమవుతుందంట? దేవుడు దాన్ని హెచ్చిస్తూ ఉంటాడు, మార్గము సరళం చేస్తూ ఉంటాడు అడుగడుగున. అందుకే వాక్యంలో రాయబడింది, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. టార్చ్ లైట్ చేసి తీసుకుంటే ఎంత దూరం వస్తుందంటే 10-20 మీటర్ల కన్నా ఎక్కువ రాదు. నువ్వు కిలోమీటర్ వెళ్ళాలంటే ఇక్కడ టార్చ్ లైట్ పెట్టి ఆ కిలోమీటర్ వెళ్ళలేదు. అంటే ఏం చేయాలి? నువ్వు ఆ లైట్ నీ చేతిలో పట్టుకొని నడుస్తానే అడుగడుగున నీ త్రోవ సరళం చేస్తూ ఉంటుంది. సో నువ్వు ఏ విధంగా టార్చ్ లైట్ని పట్టుకున్నావు అదేవిధంగా నీ చేతిలో ఏముండాలి?
దేవుని వాక్యం ఉంటే, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యం ఏం చేస్తుంది? అంచెలంచెలుగా క్రమక్రమంగా లిటిల్ బై లిటిల్ నేను అడుగడుగున ఏం చేస్తాంటే నీ మార్గము సరళం చేస్తూ ఉంటుంది. కేవలం నీకు వాగ్దానం ఇచ్చినందుకు కాదు యెహోషువ, ధర్మశాస్త్రాన్ని పాటించినట్లయితే కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు తొట్టిల్లిపోకుండా పడిపోకుండా నువ్వు తిన్నగా వెళ్తా ఉండు. నేనేం చేస్తాను? నీ ముందు వెళ్తాను, నీ వెనకాల వస్తాను, నీ మార్గం సరళం చేసుకుంటా వెళ్తాను. శత్రువు వచ్చినరా నీ ఎదుట ఏ శత్రువు నిలబడాడు. నువ్వు ఏదైనా దేశానికి వెళ్ళినా ఆ దేశాన్ని స్వాస్థ్యంగా తీసుకెందుకు? నేను ఆల్రెడీ వాగ్దానం చేసిన, నీకు ఆల్రెడీ నిబంధన చేసిన, వాగ్దానం చేస్తా కాబట్టి నువ్వు చింతించాల్సిన కేవలం నువ్వు నేను ఇచ్చిన వాగ్దానం పైన దృష్టి కలిగి ఉండు, ధ్యాస కలిగి ఉండు, ఆలోచన కలిగి ఉండు. నేను నీకు ఇచ్చిన వాగ్దానము తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఏమైనా 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటిని క్రమముగా చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును చేసుకొని చక్కగా ప్రవర్తించదు. మార్గము సరళం చేయబడుతుంది నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతో. This book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night, that thou mayest observe to do according to all that is written therein. For then thou shalt make thy way prosperous. నీ మార్గం సరళం చేయబడుతుంది. నీ మార్గంలో నువ్వు వర్ధిల్లాలనుకుంటే ఏం చేయాలంట? కేవలం నేను ఇచ్చిన ధర్మశాస్త్రం నువ్వు పాటించాలి. ఇచ్చిన ధర్మశాస్త్రం నువ్వు పాటించుకుంటా వెళ్ళు. కుడికి కానీ ఎడమగా కానీ తొట్టిల్లిపోకుండా నువ్వు వెళ్తూనే ఉండు. ఏం చేస్తాడంట? యూ మేక్ యువర్ వే ప్రాస్పరస్. నువ్వు వర్ధిల్లాలంటే దివారాత్రము వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. తను ఆకు వాడక కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటుంది కదా, నీటి కాలం చేత నాటబడిన చెట్టుగా ఉంటుంది. వాడు చేయనంతా కూడా సఫలమవుతుంది. దావీదు మాట రాస్తున్నాడు, యెహోషువ చెప్పిన మాట కూడా అదే ఉంది. దివారాత్రం వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. మరి వాక్యం ఎంత ధ్యానిస్తామో అంత ధన్యతను మనం పొందుకుంటాము. మన హక్కులు, మన అవసరతలు క్రమక్రమంగా అంచెలంచెలుగా తీర్చబడతాయి. మన హక్కుల అవసరాలు తీర్చబడకుండా ఉన్నట్లయితే మనము దేవుని సన్నిధిలో దేవునితో మనము సరిదిద్దుకోవాలి. మనం చాలాసార్లు తప్పిపోయిన వారిగా ఉన్నాం. దేవుడు చేస్తాడు, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చాడో మనం కూడా మన తండ్రి దగ్గర తిరిగి వెళ్ళినప్పుడు ఏం చేశాడంట? తన చేయి చాపి మనల్ని హత్తుకొని ముద్దాడి మనం ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి సమకూర్చేవాడు దేవుడు. గద్దించట్లేదండి. అక్కడ తండ్రి ఆ కుమారుడు వచ్చినప్పుడు గద్దించాడు, ఒక్క మాట కూడా చూడట్లేదు. కేవలం ప్రేమ తప్ప ఇంకేం చూపెట్టలేదు. ప్రేమించాడు కాబట్టి తెలివి తక్కువ పనులు చేస్తాడు, ఆస్తులంతా అన్నీ పోగొట్టుకున్నాడు. బిచ్చగాడిగా తిరిగి నాకు దగ్గరకు వస్తే ఏం చేస్తాడు? ప్రేమతో ఆహ్వానించి తన స్థాయి తిరిగి తనకి సమకూర్చున్నాడు. తండ్రి ప్రేమ అలాంటిది. మనిషి కాదండి, తండ్రి ప్రేమ అలాంటిది. సో వాక్యం అంటే పరలోకం మీద నా తండ్రి నిన్ను నన్ను దానికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అదొక ఉదాహరణ ఉండొచ్చు. ఈ లోకానికి ఉన్న తల్లిదండ్రులు ఎన్నోసార్లు ద్వేషము బాగా పెట్టుకోవచ్చు పిల్లల విషయంలో, కానీ నిన్ను నన్ను ప్రేమించిన సృష్టించిన సృష్టికర్త ఏం చేశాడు? శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో ఎలాంటి కాలుష్యం లేదండి. అన్కండిషనల్ లవ్ మన జీవితంలో. ఎందుకు? ఐ విల్ గైడ్, ద లార్డ్ విల్ గైడ్. వర్స్ 9 చూసాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గములన్నింటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నువ్వు నడిచే మార్గములో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. ఎవరండి? నీ దేవుడైన యెహోవా నీకు తోడై. ఇప్పుడు నువ్వు నడుచు మార్గం అన్నింటిలో దానికన్నా నువ్వేమని చూసాము? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దానికన్నా ముందు వచ్చినా కూడా నిబ్బరం కలిగి ధైర్యం ఉండు. దానికన్నా ముందు వచ్చాడు భయపడదు. అంటే ఎన్నిసార్లు ఎంత భయపడుతున్నా అంటే
ఆ భయం లెవెల్ తగ్గించాలంటే అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం వచ్చింది. లెవెల్ 10లో భయం ఉందనుకుందాం. ఫస్ట్ చెప్పినప్పుడు భయపడేది కూడా 9కి వచ్చింది కదా, భయపడదంటే 7కి వచ్చింది, భయపడదంటే 6కి వచ్చింది. క్రమక్రమంగా తనలో సంపూర్ణ భయం తొలగించాలంటే పదే 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 గుర్తు చేస్తున్నాడు, చెప్తున్నాడు, హెచ్చరికలిస్తాడు. భయపడకు, దిగులు పడకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీతో వీళ్ళందరూ కూడా ఏ దేశం అయితే నేను స్వాస్థ్యం ఇస్తానో ఆ దేశం స్వాధీనపరచుకున్నంత వరకు కూడా నేను నిన్ను విడువను, ఎడబాయను. ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ రాయబడ్డది వాక్యంలో. సో నేను విడువను, ఎడబాయనైన దేవుడు నీకు వాగ్దానం ఇస్తే మనం ఎందుకు లైట్ తీసుకోవాలి? ఆ వాగ్దానం పట్ల మనము శ్రద్ధ కలిగినట్లయితే వాగ్దానం మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కేవలం నమ్ముట నివేశం అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఐ విల్ గైడ్, ద లార్డ్ విల్ గైడ్. దేవా ఈరోజు ఇది మొదలుకొని నువ్వు నాకు నడిపించి దేవా, నేను ఒక్కదాన్ని వెళ్ళలేకపోతున్నాను. నాకు ఆలోచన చొప్పు, ఆలోచన దయచేయి, నీ ఆత్మ నింపుదల దయచేయి, నాకు నడిపింపు కావాలి. అన్నీ కూడా ఎక్కడ ఉండాలి? వాక్యము క్రమంగా ధ్యానించండి. దివారాత్రం వాక్యం ధ్యానించడం అలవాటు చేసుకొని ధ్యానించండి. ఈరోజు క్రమక్రమంగా దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు, నా స్థితిగతులను దేవుడు మారుస్తాడు. ఎందుకు? దేవుడి ఉద్దేశం అంటే తృప్తి పరుస్తూ అంటున్నాడు. అన్ని విషయాలలో కేవలం ఆహారం ఒకటి కాదండి. నువ్వు బ్రతికిన కాలం అంతా కూడా నీకు ఎన్ని విషయాలను నువ్వు తృప్తిపరచబడాలనుకుంటావో ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆ తృప్తిపరచబడాలంటే అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి? ధర్మశాస్త్రంలో దాగి ఉంది. ధర్మశాస్త్రం తెరువు, చదువు, నీ స్థితిగతిని నువ్వు మార్చు. అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లాలని దేవుడు వాక్యం చెప్తున్నాడు, సెలవిచ్చినాడు. ఆ రోజు యెహోషువ చెప్తున్నాడు, ఈరోజు సంఘంలో మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా నిత్యము నడిపించు. సో మనం దేవా ఇది మొదలుకొని నన్ను నిత్యము నడిపించు. ఈ లోకస్తున్న ఆసక్తుల నుంచి నన్ను తొలగించు. ఈ లోకంలో నేను పడిపోద్దు, ఈ లోక ఆశల్లో, ఈ లోక విషయాల్లో నేను పడిపోతుంది. దేవా నీ రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా ఉండాలి. నీ నీతిని రాజ్యం ఎత్తినప్పుడు ఇవన్నీ సమకూర్చబడతాయి అన్న కాబట్టి అందువల్ల నీతిని, నీ రాజ్యాన్ని నేను వెతుకుతాను. నాకు అన్ని సమకూర్చేవాడు ఆడితే ఏం చేస్తాము? మనం వెళ్తూ ఉండాలా? మన స్థితిగతులు, మన పరిస్థితులు తప్పకుండా మారుతాయి. దేవుడు మార్చేవాడు. సో మనమున్న దుఃఖము, బాధ, వేదన, ఆలోచనలు కదా, ఆ క్వశ్చన్ మార్క్ ఏదైనా ఉన్నట్లయితే దేవా ఈ సమస్యలు అన్నీ తొలగించి నాకు కావాల్సిన పరిష్కారం దయచేయి, నాకు కావాల్సిన ఆన్సర్ దయచేయి. మనుషులు ఎవరెవరండి? గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ యూ. దేవుడు ఒక్కడే నీకు సమాధానం ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు అడిగితే, అందుకే వాక్యం ఉంటుంది, కాల్ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. నీ ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుడు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. నువ్వు ఉత్తరం కావాలంటే దేవుని దగ్గరికి ఏం చేయాలంట? నీ ప్రశ్నతో వెళ్ళి. మనుషులు చెప్తే ఏ ప్రశ్న పోదండి. దేవుని సంఘంలో దేవుని దగ్గర నీ ప్రశ్నను మొరపెట్టుకో, దేవుడు నీకు సమాధానము, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. ఆమేన్. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమేన్. దేవుడు కొద్ది మాటని దీవించును గాక.